హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెమన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మాది డే 5 ఇన్ థాయిలాండ్. సో పటాయాలో ఇప్పుడే చెక్అవుట్ చేసి బ్యాంకాక్ వెళ్తున్నాము. సో బ్యాంకాక్లో చెక్ ఇన్ టైం 3 o'clock, ఇప్పుడు 11 అయింది మాకు ఇక్కడ టైమ్. సో నాకు తెలిసి 2 hours పడుతుందేమో, బట్ ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ టైం పడుతుందో తెలీదు. అండ్ ఆల్సో కొంచెం ఒకవేళ ఎర్లీగా పోయినా ఎర్లీ చెక్ఇన్ చేస్తారేమో అని అనుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళు కూడా చెక్ఇన్ అంటే వీళ్ళు ఇక్కడ చేశారు కదా, వాళ్ళు కూడా చేస్తారని అనుకుంటున్నాము. ఒకవేళ చేయకపోతే సేమ్ లాబీలో పెట్టేసి బయట రాలిపోయి. సో పటాయా, ఇంతవరకు పటాయా చూసారు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో బ్యాంకాక్ చూడండి మాతో పాటు మీరు కూడా. లెట్స్ హ్యావ్ ఫన్. బ్యాంకాక్ వచ్చేసాము. హోటల్ చెక్ఇన్ అవ్వలేదు, ఇంకా 3 o'clock చెక్ఇన్ అట్ట లేవట ఇప్పుడు అవైలబుల్ రూమ్స్ ఏమి. అట్లనే అనుకున్నట్టే లగేజ్ డ్రాప్ ఆఫ్ చేసి ఎంబీకే సెంటర్ వెళ్తున్నాము షాపింగ్కి. హోటల్ ముందు ఒక కార్ ఉంటే మనం మాట్లాడుకొని వెళ్తున్నాము. చూడాలి మా ఫస్ట్ స్టాప్కి వచ్చాము. ఎంబీకే కంటే ముందు ఇక్కడ ఆపిండు మా కార్ డ్రైవర్. ఆయనకి ఏదో కూపన్ వస్తుంది అట్ట ఇక్కడ ఆపితే కొంతసేపు. సో ఇక్కడ ఆగినాం. ఇక్కడ కూడా షాపింగ్ డే, చూద్దాం. సో జ్యువెలరీ స్టోర్కి తీసుకుపోయింది ఈయన. మాకు పిచ్చలేదు. మాకు ఏమైందో కొనుక్కున్నాను ఉండాల్సిందేమో. కొన్నాము, నచ్చినాయి మాకు రింగ్స్. సో కొన్నాము సిల్వర్ రింగ్స్, చెరవడు కొనుక్కున్నాము. నేను నితిన్ ఎంత ఖర్చు పెట్టి వచ్చినాం, 4,000 తాయబడి ఖర్చు పెట్టి వచ్చినాం ఇద్దరం పోయి. మరి ఎన్ని రోజులు ఉంటాయో మా చేతికి చూడాలి తర్వాత. ఇప్పుడైతే ఎంబీకే వెళ్తున్నాము. లెట్స్ గో టు ఎంబీకే. ఎంబీకే సెంటర్కి వచ్చేసాము. సో నితిన్కి ఆకలి అవుతుందట. సో షవర్మా తీసుకుంటానికి వెళ్ళాడు. సో తినేసి, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది ఇక్కడంతా ఫుడ్ సెక్షన్, రెస్టారెంట్స్, టేక్ అవే ఫుడ్, స్నాకింగ్ సెక్షన్ అవన్నీ ఉన్నాయి. సీ ఫుడ్ బిజీగా ఉంది ఫ్లోర్ అయితే. సో పైన ఫ్లోర్లో షాపింగ్ సెంటర్స్ అన్నీ. సో తినేసి షాపింగ్కి వెళ్ళిపోదాం, కొంచెం ఎనర్జీ రీఛార్జ్ చేసుకొని. సో తినడం అయిపోయింది, ఇంకా పైకి వచ్చాము షాపింగ్ చేద్దామని. చూద్దాం ఏం కొంటాము. ఎన్ని షాపులు ఉన్నాయి చూడు. వాచెస్ ఇవన్నీ మంచిగా ఉంటాయో. జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి, రియల్ గోల్డ్ స్టోర్స్ ఉన్నాయి, ఫేక్ గోల్డ్ ఉంది, రియల్ గోల్డ్ ఉన్నాయి. క్వాలిటీ జెమ్స్ అట. ఇది రియల్ గోల్డ్ అనుకుంటా. ఇది వాచెస్ స్టోర్స్ ఉన్నాయి. మనం పైకి వెళ్దాము. ఫర్నిచర్ స్టోర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. హెయిర్ సెలూన్స్, హెయిర్ స్పాలు, మసాజెస్, అప్లయన్సెస్ స్టోర్స్, బ్యూటీ సెలూన్స్. మేము సూపర్ స్పోర్ట్స్లోకి వచ్చాము. ఇవన్నీ బ్రాండెడ్వి. చూద్దాం. బ్రాండెడ్ కానీ సేల్లో ఉంటాయట ఇట్లా. లైక్ లెట్స్ సే 25 ఆల్మోస్ట్ 2600 థాయిబాట్ది, 1800 థాయిబాట్కి. రీబాక్ అలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో మన సైజు మనకు నచ్చినవి చూసి ఏమైనా నచ్చితే తీసుకోవాలి. చూద్దాం, మాకు ఏమైనా నచ్చినవి ఏమో మేము తీసుకుంటే నీకు చెప్తాను. సైజెస్ కూడా చూసుకోవాలి. బట్ చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి మోస్ట్లీ. ఎంబీకే సెంటర్లో షాపింగ్ అయిపోయింది. షూస్ కొన్నాము, కొన్ని చైన్స్, బ్రాస్లెట్స్ కొన్నాము, కొన్ని ఇంకేం కొన్నాము, వాచ్ కొన్నాము, బ్యూటీ ప్రోడక్ట్స్ కొన్నాను, కొన్ని క్రీమ్స్, కొన్ని లిప్ బామ్స్, లిప్స్టిక్స్ కొన్నాను. తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చొని ఆర్డర్ చేసాము ఫుడ్ కోసం వెయిటింగ్. ఫుడ్ వస్తే తీసుకొని ఇంటికి వెళ్ళి, హోటల్కి వెళ్ళి తిని ఈరోజు డే కంప్లీట్ చేయాలి. బ్యాంకాక్ ట్రాఫిక్ మన హైదరాబాద్ ట్రాఫిక్ కన్నా దారుణంగా ఉంది. 3 kilometers-కి 20 minutes. ఇంకా లైన్లో ఉన్నాం, ఇంకా అవ్వలేదు. ఇంకా 20 minutes చూపిస్తుంది. వీళ్ళ రోడ్స్ అయితే చాలా నారోగా ఉన్నాయి. ఒక 2 ways. There's a 6-minute slowdown in 100 meters. You're still on the fastest route. చెప్తుంది GPS ఇంకా స్లో డౌన్ ఉంది అని. ఎంత ట్రాఫిక్ ఉందో. 2 vehicles కంటే ఎక్కువ పట్టట్లేదు. దీంట్లో కూడా మనోళ్ళు దూరినట్టే మధ్యలో దూరిపోతున్నారు మోటార్ వెహికల్స్. పోతున్నాయి కొంచెం ఇప్పుడే. సో ఇది మాది హాలిడే ఇన్ దాంట్లో రూమ్, 7th floor. ఈ రూమ్ 721 నెంబర్. ఫస్ట్ లెట్స్ సీ ద వాష్రూమ్. సో వాష్రూమ్ ఇది నీట్గా ఉంది.
సైడ్ దెన్ ఇటు ఒక టేబుల్ ఇచ్చాడు చిన్నది, సిట్టింగ్ బెంచ్, టీవీ, ఇదేంటి మిర్రర్ ఉంది ఇక్కడ ఒకటి, సోఫా అండ్ ఎ బెడ్, ఆ లైట్స్ ఆన్ చేయ బెడ్ లైట్స్, అండ్ ఇట్ సైడ్ వ్యూ ఆఫ్ ద సిటీ. ఇందుకి సైడ్ బ్యాక్ ఇంకా వేరే బిల్డింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ క్లోజ్ ఫర్ నౌ. రూమ్ బాగుంది, బెడ్ కూడా బాగుంది. So that's all for today. See you guys in the next video. Bye bye. All right.